వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇండియన్ రైల్వే నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. అండ్ భారీ సంఖ్యలో వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ఇక్కడ చూసుకుంటే ఈస్టర్న్ రైల్వే నుంచి రావడం అయితే జరిగిందండి. కోల్కతా అనే గమనించవచ్చు మీరు. అండ్ గైస్, ఈ నోటిఫికేషన్కి అయితే ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమైతే ఉండదు. మీకు ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేస్తే సరిపోతుంది. ఏదైనా మెసేజ్ వచ్చిన తర్వాతనే మీరు వెళ్ళి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. అప్పుడు వరకు అయితే మీకు ₹1 ఫీజు అనేది కూడా అవ్వదు. ఇదైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ అప్లికేషన్ అయితే సెప్టెంబర్ 24 నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ అక్టోబర్ 23 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయడానికి ట్రై అనేది చేయండి. నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. అండ్ ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్స్ అనేది చేసేయండి గైస్. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ నోటిఫికేషన్ అయితే అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే ఉండడం అయితే జరిగింది. రైల్వేలో అప్రెంటిస్‌షిప్ చేస్తే ప్రజెంట్ జనరేషన్లో అయితే చాలా మంచి యూస్ అవుతుంది. ఎలా అనేది ఇక్కడ మీరు చూసుకుంటే నెక్స్ట్ రైల్వే నుంచి గ్రూప్ డి ఉద్యోగాలు అయితే పడుతూ ఉంటాయి ప్రతి ఇయర్ అనేది. దానికైతే 20% రిజర్వేషన్ అయితే మీకు మాత్రమే కేటాయిస్తారు అక్కడ రైల్వేలో అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకు. చూసుకుంటే గ్రూప్ డి నోటిఫికేషన్కి అనేది ఐటీ క్వాలిఫికేషన్ మాత్రమే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి అలా కూడా మీకైతే యూజ్ అయితే అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎలిజిబుల్ ఉంటే, ఒకవేళ మీరు చేయాలనుకుంటే ఈ వీడియోలు మీకు నచ్చితే చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అక్కడ ఉన్న డివిజన్ వైజ్గా వేకెన్సీ అయితే ఉన్నాయి. హౌరా డివిజన్ అని, అదేవిధంగా మాల్డా డివిజన్ అని, ఇలా చాలా రకాల డివిజన్స్ అయితే ఉంటాయి. ఈ డివిజన్లో అయితే మీ ట్రేడ్కు ఎన్ని వేకెన్సీ ఉన్నాయో అవైతే మీరు చూడాల్సి అయితే ఉంటుంది. అక్కడ చూసి ఆప్షన్ వైజ్గా మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు జనరల్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా కేటగిరీ వాళ్ళకి కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు, అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే 10 ఇయర్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందండి. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th అయితే 50% మార్క్స్తో మీరు పాస్ అయిన తర్వాత ఐటీ ట్రేడ్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. ఐటీ అనేది ఎన్సీయూటీ లేదా ఎస్సీయూటీ నుంచి పాస్ అయిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. గైస్, ఇక్కడ మీకు ఉన్న ఒకే ఒక ఇక్కడ మీరు చూసుకుంటే మెడికల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ముందైతే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అది క్లియర్ చేసుకుంటే మీరు ఈజీగా అయితే 1 ఇయర్ అనేది మీకు అనేది ట్రైనింగ్ అయితే ఉంటుందండి. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్లో కూడా మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమైతే ఉండదు. ఓన్లీ ఇక్కడ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత అయితే మీకు అనేది మెడికల్ చాలా సింపుల్గానే ఉంటుంది. మరి అంత హార్డ్గా అయితే ఉండదు. అది కూడా మీరు కంప్లీట్ అనేది చేసుకుంటారు. 1 ఇయర్ కష్టపడితే చాలు. తర్వాత అయితే రైల్వేలో మీరు అనుకున్న ఉద్యోగం అయితే ఈజీగా అయితే గ్రూప్ డీలో అయితే సాధించవచ్చు. మంచి అవకాశం అండి. ఒకవేళ మీకు అర్హత ఉంటే మీరు ఒకవేళ ట్రై అనేది చేసే ప్రయత్నం అయితే చేయండి. అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయండి. నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. అండ్ అప్లికేషన్ ఫీజు అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకి లేదు. మిగతా క్యాండిడేట్ వాళ్ళకి అయితే ₹100 ఫీజు అయితే ఉంటుంది. 1 ఇయర్ ట్రైనింగ్ చేసేటప్పుడు అయితే మీకు స్టైఫండ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సాలరీ అయితే ఉండదు. ఓన్లీ స్టైఫండ్ మాత్రమే ఉంటుంది. స్టైఫండ్ అయితే మీకు అనేది ఓన్లీ ఖర్చులు మాత్రమే మీకు ప్రొవైడ్ అయితే చేస్తారని గమనించవచ్చు. థ్యాంక్ యూ.